చిన్నగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు. జగిత్యాల రూరల్ చిన్నగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మండపంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆసీనులు చేసి వేద మంత్రోచ్చాల మధ్య అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి నిర్ధానంద భరితులయ్యారు. ఈ కళ్యాణాన్ని వేద పండితులు నంబి వేణుగోపాలాచారి కౌశిక ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని ఓడి బియ్యాన్ని సమర్పించారు. విచ్చేసిన భక్తులకు స్వామి అమ్మవార్ల కళ్యాణ అక్షంతలను భక్తులకు వితరణ చేశారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణంలో ఆలయ నిర్వాహకులు చిట్ల అంజన్న, ఆలయ సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ కూడా సుఖము, శాంతి, ఆనందం. ముఖ్యంగా ఆదివారం పరిపాలించగలదు. మనకు ఒక్క పొద్దులన్నీ ఆదివారమే ఉంది. ఆదివారం నాడు ఏ పూజ చేసినా, ఏ పునస్కారం చేసినా, ఏ జపం చేసినా, ఏ దానం చేసినా, ఏ ఒక్క పొద్దున్నా మహా పవర్ఫుల్. అందుకోసం సూర్యుడు ఇప్పుడు మీకు ఆకాశంలో కనిపిస్తున్నాడు. మన నక్షత్రాలు వచ్చాయంటే సూర్యుడు కనిపిస్తాడా? మరి అన్ని నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు వస్తున్నాయి. ఈ పగలున్నంత వెలుగుందా? కనుక సూర్య భగవాను యొక్క ప్రభావం అట్లాంటిదని వెలిగిన వాళ్ళంతా వారం నాడే నియమాలు పాటిస్తే ఆంగ్లేయులు వచ్చి కాస్త హాలిడే ఇచ్చి మీ ఇష్టం పెట్టుండండి అని మన నెత్తి మీద వాడు ఏదో పెట్టిపోయాడు. అందుకే ఆ వంశంలో జన్మించాడు శ్రీరామచంద్రుడు. సూర్యవంశ పావనుడై సూర్యుడు లోకానికి ఎటువంటి ఒక అరమరికలు లేకుండా వెలుతురునిస్తున్నాడో అది గుర్తుగా సంవత్సరానికి ఒకసారి ఈ చైత్ర మాసంలో నవమి రోజున స్వామికి కళ్యాణోత్సవం జరపడం ద్వారా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను శ్రీరామచంద్రమూర్తికి. ఈ కార్యక్రమం స్నానం వస్త్రం సమర్పయామి. వస్త్రాశ్వసనాన్యర్షాభిషేనో సుగా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యుష్వాంగతినో దేవసోమః విఘ్నోపయామి. ఓం విశ్వేత్తాతే నవరేగం ప్రవాచ్యాయతాకార్యాదయాలభూతం అస్మభ్రాణోశ్రవాధర్తే బంధమే. వయద్గుస్యామపదయోరయీనాన్ విశ్వానరో రశ్మిభిర్మాపునాన్ సుధోత్యామగుంభిరన్మయం తేన బ్రహ్మవిదో వయం ఓదం బ్రహ్మమునీమహే ఇంద్రస్వమేతే రహమాపునాదో సోమస్వస్త్యా వరుణః సమీక్ష్య యనోరాయణాంతరిక్షమ్మహర్షా ఒక్కసారి వెళ్తారు. ఓకే రైట్. కాకా, మామ, బాపు అని పిలుచుకునేవాడు తప్ప
కొట్లాట వచ్చినా కూడా బాపు ఆగే కాక ఆగే అనేవాళ్ళే తప్ప తీవ్రమైన మాటలు మాట్లాడుకోకుండా ఉండేటువంటిది బంధు సూత్రం అంటారు. ఇవాళ సొంత మేనమామను కూడా డబ్బులు ఇస్తే మామ అంటున్నాడు, లేకపోతే లేదు. బంధు సూత్రం సదైవ రచ, శిక్షా సూత్రంతో కర్తవ్యం. ఎవడు తప్పు చేసినా వాడు రాజు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, సామాన్యుడు కావచ్చు, మాన్యుడు కావచ్చు, అందరికీ ఒకటే శిక్ష. ఆనాడు రామరాజ్యంలో. మరి ఇంకా ధర్మ సూత్రంతో పాలనం. ఎవరైతే భగవంతుడిని నమ్మి ప్రజలకు సేవ చేసి అద్భుతమైనటువంటి యొక్క ప్రజా సేవలో ఉంటాడో, ప్రజల సుఖశాంతులను కోరుతూ ఉంటాడో, లోకా సమస్త సుఖినో భవంతు అనేవాడిని ఏం చేయాలి అంటే ఈ ప్రజలందరూ కలిసి వాడిని పోషించాలి, ఆశ్రమాలను పోషించాలి, ఆలయాలను పోషించాలి, ఋషులను పోషించాలి, ధార్మికులను పోషించాలి, సాధువులను సంతులను పోషించాలి అనే సూత్రం 5వ సూత్రం. సూత్ర పంచక పాలనం. అన్ని వచ్చాయా లేవండి ఇటువంటి అని వచ్చాయి. అట్లాంటి ప్రభువు శ్రీరామచంద్రుడు సుమారు 17,50,000 సంవత్సరాలకు పూర్వం త్రేతాయుగంలో పరిపాలన చేసినటువంటి వాడు కనుక ఆయన తర్వాత కృష్ణావతారం ఎత్తాడు. ఓ గంట సేపు ఏదో భగవద్గీత ఉపదేశం చేశాడు. కానీ గంట సేపు ఉపదేశం చేయడానికి కోసం 11,000 సంవత్సరాలు ఆయన ధర్మంగా నడిచి ఆ తర్వాత చేయవలసిన ఉపదేశం చేశాడట. అటువంటి శ్రీరామచంద్రుని ఇక్కడ మా అంజన్న వగైరా భక్త బృందం అంతా సుమారుగా ఈ ప్రాంతం అంతా ఎట్లా ఉండేదంటే మామూలు రోజుల్లో వస్తేనే భయంగా